హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సింపుల్గా ఉప్మా చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ కూడా చేయాలి కాబట్టి క్యారియర్లు పెట్టి పంపించాలి. దానికోసం ఉదయాన్నే వంట కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఇంకెప్పటిలాగానే ఇంట్లో బయట కసులు కొట్టడం ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఒక సైడ్ టీ పెట్టేశాను, ఇంకొక సైడు తాగడానికి వేడి నీళ్ళు పెట్టేశాను. నీళ్ళు వేడైన వెంటనే అవి దింపేసి ఇంకా ఆలు అయితే ఉడకబెట్టేసాను అనమాట. ఇక్కడ ఆలు కర్రీ చేసి మధ్యాహ్నానికి కలర్ రైస్ చేయాలి. ఇంకా మా ఆయనకి లంచ్ బాక్స్ పంపించాలన్నమాట. పిల్లలకైతే మధ్యాహ్నం తీసుకొచ్చి ఇస్తానులే అని చెప్పాను. ఇంకా మా ఆయనకు పంపించాలి కాబట్టి వంట కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేశాను అనమాట. ఇక్కడ కొద్దిసేపు నానతాయి అనేసి మధ్యాహ్నానికి కలర్ రైస్, ఆలు కర్రీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా, అంతే సింపుల్గా చేస్తున్నాను. ఇంకా అలాగే మధ్యాహ్నం నేను అప్పటికప్పుడు కొంచెం రాగి ముద్ద కూడా చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ కలర్ రైస్ కోసము నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం వేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ ఇవన్నీ వేసి పెట్టేశాను అనమాట. అన్నం కోసము తాలింపు వేసేసాను. ఇంకొక సైడు ఆలు కర్రీ కోసం కూడా పెట్టేశాను. ఇంకా బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసాను. ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటా వేసి, టమాటా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తాను అనమాట. ఇంక ఇదిగోండి ఇక్కడ కలర్ రైస్ కోసం వచ్చేసి ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా అయ్యాయి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇది బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇంక ఇందులో నేను ఒక 2 గ్లాసుల బియ్యం అయితే వేసాను కాబట్టి 4 గ్లాసుల నీళ్ళు అయితే వేసేసి ఉప్పు వేసి ఇంకా నీళ్ళు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేస్తాను అందులో. ఇంకా ఆలు కోసం కూడా పెట్టేశాను. ఇంకా అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఒకటేసారి, మళ్ళీ కట్ చేయకుండా. ఉల్లిగడ్డలు కొంచెం ఉడికిన తర్వాత టమాటా కూడా వేసేస్తున్నాను. టమాటా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ అవన్నీ వేసి ఆలు కూడా ఉడకబెట్టాను కదా ఫస్ట్, అవి ఇంకా తొక్క మొత్తం తీసి పెట్టేసుకున్నాను. ఇంకా వంట కోసం ఇక్కడ ఒక దాంట్లో నీళ్ళు అయితే పట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఉప్మా చేయాలి కాబట్టి ఉప్మా కోసం ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా క్యారెట్ కూడా ఉన్నాయి ఇంట్లో అనేసి క్యారెట్ కూడా కట్ చేసి వేసేసాను. కలర్ రైస్లో నెయ్యి కొంచెం ఉన్నది వేసేసాను అనమాట. నెయ్యి అయిపోయింది ఈ డబ్బాలో. ఇంకా ఈరోజు మీగడ తీసేసి సాయంత్రము నెయ్యి అనేది చేసుకోవాలి. నెక్స్ట్ డే దోశ కోసం నానబెట్టుకుంటున్నాను. ఇంకా నెయ్యి కావాలి కాబట్టి నెయ్యి తీసి చేసుకోవాలి ఫ్రిడ్జ్లోంచి మీగడ తీసి. ఇంక ఇదిగోండి అన్నీ వేసేసిన తర్వాత ఉడకబెట్టుకుని ఆలు కట్ చేసుకుని వేసేసి కొంచెం వాటర్ వేసాను అనమాట. అన్నంలోకి కాబట్టి కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అనేసి. ఇంకా ఆలులు అయితే కొంచెం వాటర్ వేసాను కదా, కొంచెం బాగా దగ్గరికి ఉడికితే ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. బియ్యం కూడా వేసేసాను ఇందులో. నీళ్ళు మరిగిన తర్వాత ఇంకా ఇది కూడా అన్నం ఉడికితే సరిపోతుంది. అన్నము కూర అయిన తర్వాత ఇంకా ఉప్మా కదా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుంటేనే బాగుంటుంది అనేసి ఫస్ట్ ఈ 2 వంటలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఈ 2 అయిన తర్వాత ఇంకా ఉప్మా కూడా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా బండలు అయితే తుడిచలేదు, వంట చేసేసి ఉప్మా చేసిన తర్వాత బండలు కూడా ఒకటేసారి తుడిచేసాను అనమాట. పిల్లలు స్కూల్ వెళ్ళకముందే పనులన్నీ అయిపోతున్నాయి వంటతో సహా. ఈ మధ్య వంట ఉదయమే చేస్తున్నాను కాబట్టి పనులు కూడా త్వరగానే అయిపోతున్నాయి. ఇంతకుముందు అయితే మధ్యాహ్నం పిల్లలు తినడానికి ఇంటికి వస్తుండే కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం టైంలో వండుతుంటే, ఇంక ఇప్పుడు పిల్లలకు కూడా లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి కాబట్టి ఉదయాన్నే పనులు అయిపోతున్నాయి. మా ఆయన కూడా క్యారియర్ తీసుకెళ్తున్నాడు, తన కోసం చేయాల్సి వస్తుంది. పిల్లలు ఒకరోజు ఉదయాన్నే తీసుకెళ్ళాలి లంచ్ వచ్చేసి. ఇంక ఈరోజు అయితే నేను వచ్చి ఇచ్చేస్తానులే, నాకు కూడా బోరింగ్గా ఉంది అనేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఇచ్చేస్తాను, తీసుకొస్తాను అని చెప్పాను పిల్లలకి. ఇదిగోండి ఇంక అన్నం అయ్యింది, కూర కూడా అయిపోయిందనమాట. ఇంకా ఉప్మా కూడా పెట్టేశాను కదా, ఉప్మా మగ్గుతుంది. ఇంకా ఉప్మా అయిన తర్వాత ఇల్లంతా బండలు తుడిచేస్తాను. ఇంకా అన్నీ అక్కడ పెట్టేస్తే పిల్లలు తినేస్తారు. ఇంకా ఆలోపు నేను స్నానం చేసి వచ్చి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత టిఫిన్ తింటాను అనమాట. ఇంక ఇదిగోండి ఆలు కర్రీ అయితే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. నాకు ఎందుకో ఇంకా కలర్ రైస్ తినాలి అనిపించలేదు. ఇంకా ఆలు కాంబినేషన్గా రాగి ముద్ద అయినా బాగుంటుంది అనేసి మధ్యాహ్నం అప్పుడప్పుడు అనుకొని చేసుకున్నాను అనమాట. ఇంకా బండలు తుడిచడానికి బకెట్లో నీళ్ళు కూడా పట్టేసుకుంటున్నాను. ఇంకా బండలు తుడిచేస్తే ఒక పని అయిపోతుంది అబ్బా. నాకు ఈ పనే ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం ఇంకా దోశ కోసం నానబెట్టుకున్నాను ఒక సైడు, ఇంకొక సైడ్ వచ్చేసి రాగి ముద్ద అన్నాను కదా, చిన్న టీ గ్లాసు వరకు బియ్యం అయితే కడిగి నానబెట్టేసుకున్నాను. కొంచెం నానిన తర్వాత కుక్కర్లో చేసేస్తాను అనమాట. త్వరగా అయిపోతుంది, త్వరగా ఉడుకుతుంది అనేసి కుక్కర్లో బియ్యం అయితే కడిగి పెట్టేశాను.
అన్నం మెత్తగా అయిన తర్వాత దింపేసి అందులో రాగి పిండి వేసి కలిపి మళ్ళీ ఒక విజిల్ అట్ట పెట్టేస్తాను. రాగి ముద్ద అనేది అది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేయాలి. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి పిల్లలకి ఎవరి వాళ్ళకి ఇచ్చి రావాలన్నమాట. ఇంకా ముగ్గురికి అయితే లంచ్ బాక్సులు పెట్టేశాను ఇక్కడ ఎవరి వాళ్ళకు. కలర్ రైస్ ఆలు చేశాను కదా, కలిపి పెట్టేశాను చిన్నోడికి పాపకైతే. పెరుగన్నం కూడా కలిపి పెట్టేశాను. కలుపుకోవడానికి వీళ్ళకి స్పూన్తో ఇబ్బంది సరిగా రాదు కదా, స్పూన్తోనే తినాలి కాబట్టి కలిపి పెట్టేస్తాను అనమాట. అలాగే స్నాక్స్కి వచ్చేసి నువ్వుల ముద్ద ఉంటే అదే పెట్టేశాను. ఇంకా ముగ్గురికి ఇలా పెట్టేసి ఎవరి వాళ్ళకి ఎవరి బ్యాగ్లో వాళ్ళకి పెట్టేశాను. ఇంక క్యారియర్ సర్దేలోపు రాగి ముద్ద కూడా అయిపోయిందనమాట. ఇంకా నేను క్యారియర్ ఇచ్చి వచ్చిన తర్వాత తిన్నాను నేను. ఇంకా రాత్రి కూడా ఇవే ఉండే, కొంచెం రాగి ముద్ద ఉండే, కలర్ రైస్ ఆలు అన్నీ ఉండే. ఇంకా రాత్రి వంట అయితే ఏం చేయలేదన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఇలా పెట్టేశాను. 12:50కి వీళ్ళకు లంచ్ బ్రేక్ వచ్చేసి నేను ఇంటి దగ్గర 12:45 ఆ టైంకి వెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఒక్కోసారి 5 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. లంచ్ బ్రేక్ వదిలినా కూడా పిల్లల క్లాసులు జరుగుతుంటాయి కదా, పైకి అయితే రానియరు వీళ్ళను. పైకి వెళ్ళకూడదు అనమాట పేరెంట్స్, పిల్లల కిందికి వచ్చి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇంకా వెయిట్ చేస్తాను పిల్లలు వచ్చే వరకు కింద. ఇక్కడ ముగ్గురికి అయితే సర్దేశాను, ఇచ్చి రావడమే. నేను కూడా అనుకున్నాను ఇంక ఇప్పటి నుంచి రోజు వెళ్దాంలే, మధ్యాహ్నం నాకు కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది, అలా బయటికి పోయినట్టు ఉంటుంది అనేసి ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట. ఇంక ఇదిగోండి క్యారెట్ సర్దేలోపు ఇక్కడ అన్నం అయితే ఉడికింది. ఇంకా రాగి పిండి కూడా వేసేసి ఒక విజిల్ పెట్టాను అనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. కొంచెం బాగా కలపాలి, ఇది మెత్తగా ఉడికిందనమాట. ఇంకా నేను మూత పెట్టేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఇచ్చి వచ్చిన తర్వాత తిన్నాను. కొంచెం తిన్నాను, చిన్న టీ గ్లాస్ అయినా ఇంత అయ్యింది చూడండి. ఇది ఈజీగా ఇద్దరు తినవచ్చు అనమాట. ఇంకా అయితే అంత అయిపోయింది. ఇంకా మళ్ళీ పిల్లలు లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చి నేను తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం ఇక్కడ టీ టైం అనమాట. కొంచెం సామాన్లు ఉన్నాయి మధ్యాహ్నం వండినవి అవన్నీ. ఇంకా సాంబార్లు అనేది సింక్లో వేసేసాను. ఇదిగోండి టీ అయితే పెట్టేశాను. ఇంకా టీ పెట్టి ఫస్ట్ ఇల్లంతా కసు కొట్టేసి తర్వాత ఆ సామాన్లు కడిగేస్తాను. ఆలోపు టీ అనేది అవుతుంది. టీ తాగేసి ఇంకా ఏమైనా పనులు ఉంటే చూసుకుంటాను. ఇంకా దోసపిండి మిక్సీ పట్టాలన్నమాట. ఇంకా అన్నం లేదు, నేను దోసపిండిలో కొంచెం అన్నం వేసి మిక్సీ పడతాను, అలా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా దోసపిండికి మాత్రం కొంచెం అంటే కొంచెం అన్నం ఉండాలి మళ్ళీ. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే మీగడ తీసి బయట పెట్టేశాను. నెయ్యి అయిపోయింది అన్నాను కదా, నెయ్యి అయితే చేసుకోవాలి అనేసి తీసి పెట్టేశాను. ఇంక ఇదిగోండి రాత్రికి వచ్చేసి ఇవే వంటలే ఉన్నాయి, ఇంకా ఏం చేయలేదన్నమాట. కరెక్ట్ సరిపోయాయి పిల్లలందరికీ. ఇంకా నేనైతే రాత్రి ఏం తినలేదు. క్యారెట్ జ్యూస్ చేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్లోంచి నా వరకు అని ఒక క్యారెట్ తీసుకున్నాను. మా చిన్నోడు నేను తాగుతాను మమ్మీ అంటే ఇంకొక క్యారెట్ తీసేసి నాకు చిన్నోడికి క్యారెట్ జ్యూస్ అయితే చేసుకున్నాము. జ్యూస్ తాగి ఇంకేం తినలేదన్నమాట. ఎందుకో పెద్దగా ఆకలిగా అనిపించలేదు అనేసి ఇంకా ఏం తినలేదు. ఇంకా అంతా మీగడంతా బాగా చిలికి వెన్న చేసేసి ఇంకా స్టవ్ పైన పెట్టేశాను అనమాట. నెయ్యి కోసం కూడా చేసి పెట్టేస్తాను. నెయ్యి మా ఇంట్లో దోశకే ఎక్కువ అయిపోతుంది, దేనికి వాడను. కానీ ఎప్పుడన్నా చేస్తే స్వీట్స్ ఏమైనా పాయసం అలా చేసినప్పుడు, లేదంటే దోశకే. మామూలుగా రైస్లో వేసుకొని తినరు పిల్లలు, చాలా తక్కువ. ఎప్పుడో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అన్నంలో వేసుకొని తినేది. ఇదిగోండి నెయ్యిలోకి 2 తమలపాకులు అయితే తీసి పెట్టేశాను. తర్వాత క్యారెట్ జ్యూస్ కోసము క్యారెట్ తీసాను. ఈ టైంలోనే చిన్నోడు వచ్చేసి ఎందుకు మమ్మీ క్యారెట్ అంటే జ్యూస్ కోసం అన్నాను. సరే నేను తాగుతానని చెప్పేస్తే ఇంకా ఒకటి తీసి 2 కలిపి చేసుకున్నాము. ఇంకా దోశ కూడా బియ్యం అన్నీ మధ్యాహ్నమే కడిగి పెట్టాను. మళ్ళీ సాయంత్రం ఒకసారి కడిగేసి ఇంకొంచెం అన్నం అయితే వండాలి దీంట్లోకి. ఇంకా అన్నం వండేసి దోశపిండి అయితే మిక్సీ పట్టేసి సామాన్లు అన్నీ ఉన్నవి ఇప్పుడు కడిగేసేయాలి. పిల్లలు తిన్న తర్వాత సామాన్లన్నీ కడిగేస్తాను. రాత్రి పడుకునేసరికి ఈ పనులన్నీ పూర్తి చేసేస్తాను అనమాట. సామాన్లు ఎట్టి పరిస్థితుల్లోనైనా రాత్రే కడిగేస్తాను. ఇంకా స్టవ్ అంతా తుడిచి కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచేసి పెట్టేసి పడుకుంటాను. ఇదిగోండి దోశపిండిలోకి అన్నం అన్నాను కదా, దానికోసం కొంచెం బియ్యం అయితే కడిగి నానబెట్టేశాను. చాలా కొన్ని అంటే కొన్ని చిన్న టీ గ్లాస్కు సగమే అనమాట, దాంట్లో సగం కూడా తక్కువే ఉండిటాయి అంతే. ఇంకా క్యారెట్ కోసం అయితే వచ్చానమాట ఫ్రిడ్జ్లోకి. 3 ఏమో ఉండిండే క్యారెట్స్ వచ్చేసి 2 అయితే చేసుకున్నాము, ఇంకొకటి ఉంది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మా ఆయన మార్కెట్ పంపించాలి. కూరగాయలు కూడా ఏం లేవు ఇంట్లో, ఆలు ఉంటే ఈరోజు చేసేసాను. ఇంకా సాయంత్రం సామాన్లు అన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు పాలు తాగిన గిన్నె, గ్లాసులు, ఇంకా లంచ్ బాక్సులు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పిల్లలు తిన్న తర్వాత అన్నీ ఒకటేసారి కడిగేస్తాను అనమాట. పిల్లలు అయితే ఇక్కడ హోంవర్క్ అయితే రాసుకోవడం స్టార్ట్ చేశారు, పాలు తాగేశారు. ఇంకా పెద్దోడు వచ్చిన తర్వాత ఒకటేసారి తిన్న తర్వాత రాసుకుందిలే అని చెప్పాను.
ఆలోపు కొంచెం అన్నా రాసుకుంటా హోంవర్క్ అనేసి స్టార్ట్ చేశారనమాట. వీళ్ళు 5కి అంతా వస్తారు, వాడు వచ్చేసరికి 5:45, 6 అలా అవుతుందన్నమాట. ఇక బ్లాగ్ అయితే ఇంత